హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బొరుటో 2 Blue Vortex చాప్టర్ 12 ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. యాక్చువల్లీ నాకు కొంచెం ఫీవర్ గా ఉంది, వాయిస్ గనుక అటు ఇటు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు లాస్ట్ చాప్టర్ లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుందాం. లాస్ట్ చాప్టర్ లో జ్యూరాకి అండ్ హిమవారికి మధ్యలో ఫైట్ జరుగుతుంది. హిమవారి కొత్తగా కురామా పవర్స్ ని పొందడం వల్ల అండ్ సరైన బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల తనకంటే చాలా పవర్ఫుల్ అయిన జ్యూరా చేతిలో ఓడిపోతుంది. జ్యూరా హిమవారిని చంపేస్తాడు అనుకునే టైంలో మన యంగ్ లార్డ్ బొరుటో చాలా స్పీడ్ గా వచ్చి హిమవారిని సేవ్ చేసి కోనాహా విలేజ్ లో సారదాకు కూడా థ్రెట్ ఉందని తెలుసుకొని తన ఫ్లయింగ్ రైజిన్ టెక్నిక్ తో అక్కడికి టెలిపోర్ట్ అయ్యి సారదాని కూడా సేవ్ చేస్తాడు. అండ్ ఇక్కడ నుండే చాప్టర్ 12 స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు కోనాహాకి రీచ్ అయిన బొరుటోకి అండ్ సారదాని చంపడానికి వచ్చిన హిడారికి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి. మన సాస్కే చాలా పవర్ఫుల్, ఇది మనకి బాగా తెలుసు. అలాంటి పవర్ఫుల్ షినోబి డేటా అండ్ చాక్రా యూజ్ చేసి తయారు చేయబడిన వాడే ఈ షింజు హిడారి. సాస్కేతో పోలిస్తే హిడారి ఇంకా పవర్ఫుల్, ఎందుకంటే తను క్లామాక్స్ ని యూజ్ చేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి టెలిపోర్ట్ అవ్వగలుగుతాడు. అండ్ తను ఒక ట్రీ కాబట్టి తను వుడ్ స్టైల్ ని కూడా యూజ్ చేయగలుగుతాడు. సో లిటరల్ గా సాస్కే జుట్సుల్ ని, హాషిరామా వుడ్ స్టైల్ ని అండ్ మినాటో యొక్క టెలిపోర్టేషన్ జుట్సుల్ ని కలిపితే హిడారి. అలాంటి హిడారితో ఇప్పుడు బొరుటో ఫైట్ కి రెడీ అయ్యాడు. బొరుటో తన చేతిలో ఉన్న హిమవారిని కింద పెట్టి తన టీచర్ అయిన కోనహమారుని తను హిడారితో ఫైట్ చేస్తున్న టైంలో తను హిమవారిని సేవ్ చేయాల్సిందిగా అడుగుతాడు. బొరుటో మాట్లాడుతూ ఉండంగానే హిడారి తన చేతిని ఒక స్వాడ్ లా మార్చి బొరుటో తల నరకడానికి ట్రై చేస్తాడు. బట్ బొరుటో తన సెన్సే ఇచ్చిన స్వాడ్ బయటికి తీసి ఆ అటాక్ ని ఆపి సింగిల్ హ్యాండ్ తో హ్యాండ్ సైన్స్ ని చేసి హిడారి మీద విన్ స్టైల్ బ్రేక్ త్రూ ని యూజ్ చేస్తాడు. దెబ్బకి హిడారి చాలా దూరమే ఎగురుతాడు. ఈ విన్ స్టైల్ బ్రేక్ త్రూ అనే టెక్నిక్ ఒరిజినల్ యూజర్ ఓరోచిమారు. అండ్ ఈ బొరుటో సిరీస్ లో దీన్ని మిట్సుకి కూడా వాడడం స్టార్ట్ చేస్తాడు. మీరు బొరుటో యానిమేలో గనక చూస్తే బొరుటో దీన్ని మిట్సుకి హెల్ప్ తో నేర్చుకుంటాడు. అండ్ సిమిలర్ టెక్నిక్ నే పాత చాప్టర్స్ లో బొరుటో నారుటో మీద యూజ్ చేయడం కూడా మనం చూస్తాం. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇది ఓరోచిమారు బొరుటోకి నేర్పించాడు అని అంటున్నారు. ఇప్పుడు బొరుటో అండ్ కాషిన్ కోజి ఓరోచిమారుతోనే కలిపి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ డౌట్ రావడం సహజమే. బట్ బొరుటో ఈ టెక్నిక్ ని ఎప్పటి నుంచో వాడుతున్నాడు. మేబీ ఓరోచిమారు ఆ టెక్నిక్ ని మాస్టర్ చేయడానికి హెల్ప్ చేసి ఉండొచ్చు. అండ్ బ్యాక్ టు ద చాప్టర్. బొరుటో బ్రేక్ త్రూ ని వాడగానే హిడారి చాలా దూరం వెనక్కి ఎగురుతాడు. ఎగిరి డైరెక్ట్ గా క్లామాక్స్ లోపలికి వెళ్లిపోతాడు బొరుటో వాళ్ళ మీద సర్ప్రైజ్ అటాక్ చేయడానికి. ఇంకో పక్క కవాకి అండ్ డెల్టా జ్యూరా ఉన్న ప్లేస్ కి రీచ్ అవుతారు. అక్కడ వాళ్ళకి టీమ్ 10 గాని హిమవారి కానీ కనిపించారు. ఇదే మ్యాటర్ ని డెల్టా సెన్సరీ యూనిట్ కి చెప్తే సెన్సరీ యూనిట్ డెల్టాతో టీమ్ 10 వాళ్ళు న్యూ డిస్ట్రిక్ట్ లో ఉన్నారని, హిమవారి సారాదా అండ్ కోనహామారు ఉన్న ప్లేస్ లో ఉందని అండ్ వాళ్ళతో పాటు బొరుటో కూడా అక్కడే ఉన్నాడని చెప్తారు. బొరుటో కోనహాలోనే ఉన్నాడు అన్న విషయం కవాకి తెలుసు. వాళ్ళు ఒకరినొకరు సెన్స్ చేసుకోగలరు కాబట్టి. అండ్ కవాకి జ్యూరాని చూసి లిటరల్ గా స్టన్ అవుతాడు. ఎందుకంటే అంతసేపటి నుండి కవాకి అండ్ డెల్టా అక్కడ నిల్చొని జ్యూరాని చూస్తూ ఉంటే కూడా జ్యూరా అట్లీస్ట్ వాళ్ళ వైపు కూడా చూడ్డు. మేబీ బొరుటో అండ్ హిడారికి మధ్యలో జరుగుతున్న ఫైట్ ని గమనిస్తూ ఉండొచ్చు. జ్యూరా లిటరలీ కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కదా, ఎలా చూస్తాడు అని మీకు డౌట్ రావచ్చు. ప్రతి ఒక్క షింజుకి రెన్యాగన్ ఉంది. ఎలా అయితే పెయిన్స్ అందరూ ఒకరితో ఒకరి ఇంటర్లింక్డ్ అంటే సేమ్ విజన్ ని షేర్ చేసుకుంటారో సేమ్ అలాగే షింజూస్ కూడా చేయడానికి ఛాన్స్ ఉంది. సో జ్యూరా అక్కడే నిల్చొని వాళ్ళ మధ్యలో ఫైట్ ని చూస్తూ ఉండొచ్చు. సో బొరుటో అండ్ మిగతా వాళ్ళందరూ క్లామాక్స్ లోపలికి వెళ్లిన హిడారి ఏ క్లామాక్ లో నుండి బయటకు వస్తాడో తెలియక అటు ఇటు చూస్తూ ఉంటారు. కోనహామారు హిమవారిని పట్టుకొని బొరుటోతో, ఇంతకీ నువ్వేం ప్లాన్ చేస్తున్నావు బొరుటో? ఏం జరగనట్టు ఇలా ఊర్లోకి వచ్చేసావు? కోనహాలో నీ పొజిషన్ ఏంటో నీకు అర్థం కావట్లేదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సారదా, ఆగండి కోనహామారు సెన్సే, ఒకవేళ బొరుటో రాకపోయి ఉంటే నేను ఖచ్చితంగా చనిపోయేదాన్ని, లేదా ఇంకా దారుణమైనది జరిగేదేమో అని మీకు అర్థం కావట్లేదా అని అంటుంది. ఆ మాట వినగానే కోనహామారు సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాడు. బొరుటో వాళ్ళ సైడే ఉన్నాడని. బొరుటోతో, చూసుకో బొరుటో, మన ముందరున్న ఎనిమి క్లామాక్స్ ని మ్యానిపులేట్ చేయగలుగుతాడు. సేమ్ కోడ్ లాగే ఏ క్లామాక్ లో నుండి అయినా బయటకు రాగలుగుతాడు అని చెప్తాడు. బొరుటో తన సెన్సే మాటలు విని పక్కనే ఉన్న ఒక సెన్సరీ యూనిట్ షినోబితో, నువ్వు సెన్సరీ యూనిట్ కి సంబంధించిన వాడివి కదా, నీకు చిన్న చాక్రా మూమెంట్ కనిపించినా నాకు ఖచ్చితంగా చెప్పు అని బొరుటో అంటాడు. దానికి ఆ పిల్లిగడ్డ మోడు, నువ్వు ఒక మోసగాడివి, నువ్వు నా పైన ఆర్డర్స్ పాస్ చేయడానికి నీ దగ్గర రైట్స్ లేవు అన్నట్టు మాట్లాడతాడు. ఇంతలోనే సుమిరా బొరుటోతో, బొరుటో నేను ఒకటి గమనించాను, మన ఎనిమి ఖచ్చితంగా వచ్చింది సారదా కోసమే. పక్కనే కోనహామారు సెన్సే ఉన్నా సారదా కనిపించగానే తన మీద అటాక్ చేశాడు. సో ఖచ్చితంగా మన ఎనిమి టార్గెట్ సారదానే అని చెప్తుంది. సారదా కూడా అవును నిజమే, నన్ను డివోర్ చేయడానికి ట్రై చేశాడు, అంటే తినడానికి ట్రై చేశాడు. అండ్ తను యూజ్ చేసే మూవ్స్ అన్ని సేమ్ టు సేమ్ మా నాన్నలాగే ఉన్నాయి. మా నాన్న ట్రీగా మారడానికి అండ్ ఈ ఎనిమికి సంబంధం ఉంది కదా అని సారదా బొరుటోని అడుగుతుంది. పక్కనే ఉన్న కోనహామారు కూడా వాళ్ళు ట్రీ గురించి మాట్లాడుకునేసరికి తన లవర్ అయిన మొయేగి కూడా ట్రీగా మారిపోయిన విషయం గుర్తు తెచ్చుకొని మొయేగి గురించి కూడా అడుగుతాడు. అప్పుడు బొరుటో వాళ్ళ ముందరున్న ఎనిమి అంటే హిడారి సాస్కే యొక్క చాక్రా
సోర్స్ ని యూజ్ చేసుకుంటున్న విషయం చెప్తాడు. అండ్ వాళ్ళతో ఎనిమి అంకుల్ సాస్కే యొక్క చాక్రా సోర్స్ ని వాడుతున్నాడు అని మీరు జాలి చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. మనం అంకుల్ సాస్కేని సేవ్ చేసుకోవాలి అంటే హిడారిని ఖచ్చితంగా చంపాలి అని చెప్తాడు. బొరుటో అలా చెప్పేసరికి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ కోనోహమారు బొరుటోతో నీకింత ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి బొరుటో మీరు ఫోకస్ చేయండి కోనోహమారు సెన్సే, లేకపోతే మీరు ఖచ్చితంగా చనిపోవాల్సి వస్తుంది అని చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళున్న సిచ్యువేషన్ లో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే హిడారి ఎప్పుడైనా బయటకు వచ్చి వాళ్ళని లేపేసే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మన పిల్లిగడ్డమోడు ఈ క్లైమాక్స్ లోపల చాక్రా మూవ్ అవడం గమనిస్తాడు. అండ్ బొరుటో అడిగినట్టుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. బట్ బొరుటో ఏ క్లైమాక్ నుండి అని ప్రిసైజ్ గా అడిగినప్పుడు వాడు చెప్పలేకపోతుంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్క క్లైమాక్ నుండి ఒక క్లాగ్రిమ్ బయటకు వస్తుంది. ఆ క్లాగ్రిమ్స్ యొక్క చాక్రాస్ అన్ని సిమిలర్ గా ఉంటాయి కాబట్టి వాడు చెప్పలేకపోతాడు అనమాట. సో ప్రతి ఒక్క క్లైమాక్ లో నుండి ఒక్కో క్లాగ్రిమ్ బయటకు వచ్చేసరికి బొరుటో సారాదాతో నేను క్లాగ్రిమ్స్ ని చంపి వాటి నంబర్స్ ని తగ్గిస్తాను. నిన్న హుడి ఉన్న వ్యక్తి అంటే హిడారి టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి నువ్వు నీ దగ్గరకు వచ్చిన క్లాగ్రిమ్స్ తో మాత్రమే ఫైట్ చేయని చెప్తాడు. సారాదా దానికి ఓకే అంటుంది. బొరుటో మీద అటాక్ చేయడానికి వస్తున్న క్లాగ్రిమ్స్ ని బొరుటో గాల్లోనే ఎగిరి అన్నిటినీ కూరగాయలు నరికినట్టు సింపుల్ గా నరికేస్తూ ఉంటాడు. సారాదా కూడా తన మీదకి వచ్చిన క్లాగ్రిమ్స్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫైట్ మధ్యలో సారాదా ఒక క్లాగ్రిమ్ ని పొట్ట మీద తనడానికి ట్రై చేస్తే ఆ క్లాగ్రిమ్ లోపల నుండి హిడారి బయటకు వచ్చి సారాదా కాలు పట్టుకొని తన వుడ్ స్టైల్ తో డివోర్ చేయబోతాడు. తన గర్ల్ ఫ్రెండ్ కి ఏమైనా అయితే బొరుటో వదులుతాడా, వెంటనే దాన్ని సెన్స్ చేసి ఒక షురికెన్ ని ఆ క్లాగ్రిమ్ తల మీద విసిరి ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ తో ఆ క్లాగ్రిమ్ మీద ప్రత్యక్షమయ్యి హిడారి షోల్డర్ మీద రసంగాన్ని యూజ్ చేస్తాడు. సేమ్ టు సేమ్ ఇలాంటి సీన్ నే మినాటో ఒబిటో మీద యూజ్ చేయడం మనం చూస్తాం. నాకు తెలిసి బొరుటో వాళ్ళ తాత వీడియోస్ రెగ్యులర్ గా చూస్తాడు అనుకుంటా. జోక్స్ అపార్ట్, బొరుటో ఓన్లీ సాస్కే టెక్నిక్స్ ని మాత్రమే కాదు వాళ్ళ తాత యొక్క టెక్నిక్స్ ని కూడా గట్టిగానే మాస్టర్ చేస్తున్నాడు. లెగసీని ముందరకు తీసుకెళ్తున్నాడు. బ్యాక్ టు ద చాప్టర్. బొరుటో దగ్గర నుండి డ్యామేజ్ తీసుకోగానే హిడారి క్లైమాక్స్ యూజ్ చేసుకొని తన బేస్ కి తప్పించుకొని మళ్ళీ గాడ్ ట్రీ హెల్ప్ తో హీల్ అయ్యి బొరుటో అండ్ సారాదా వెనకాల ప్రత్యక్షమవుతాడు. సో లాస్ట్ వీడియోలో మనం అనుకున్నది నిజమే అన్నమాట. ఈ షింజూస్ క్లైమాక్స్ ని యూజ్ చేసుకొని వాటి బేస్ కి చేరుకొని రీజనరేట్ అవ్వగలుగుతాయి. సో బ్యాక్ టు ద చాప్టర్. హిడారి బొరుటో అండ్ సారాదా వెనకాల ప్రత్యక్షమవుతాడు. అండ్ వాళ్ళిద్దరు చుట్టూ కొన్ని వందల క్లైమాక్స్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ మళ్ళీ ఒక క్లైమాక్ లోపలికి వెళ్ళిపోతాడు. హిడారి లోపలికి వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళ చుట్టూ ఉన్న ఏ క్లైమాక్ నుండైనా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సారాదా బొరుటోతో నువ్వు గాల్లోకి ఎగురు, నేను గ్రౌండ్ మీద ఉండి హిడారిని బయటకు తీసుకొని వస్తాను. హిడారి ఒక్కసారి బయటకు రాగానే నువ్వు నీ రసంగాన్ని యూజ్ చేయని చెప్తుంది. దానికి బొరుటో లేదు లేదు నేను పైకి ఎగరదలుచుకోలేదు, నేను మాక్సిమం అవుట్పుట్ తో ఉజుహికోని యూజ్ చేసి వాడిని ఒకటే దెబ్బకి లేపేస్తాను అని చెప్తాడు. సారాదాకి ఉజుహికో అంటే ఏందో తెలియదు కాబట్టి అలా ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉంటుంది. సో బొరుటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. తను యూజ్ చేసే ఉజుహికో ప్లానెట్ యొక్క చాక్రాని అండ్ దాని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ని యూజ్ చేసుకుంటుంది అని. మీకు ఆల్రెడీ స్కూల్స్ లోనో కాలేజెస్ లోనో చెప్పుంటారు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటో. బట్ బేసిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సెంటర్ పాయింట్ ని బేస్ చేసుకొని ఏదైనా ఆబ్జెక్ట్ సర్క్యులర్ గా రొటేట్ అవుతే అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ని జనరేట్ చేస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక కీ చైన్ ని ఫింగర్ కి తగిలిచ్చి ఫాస్ట్ గా సర్క్యులర్ మోషన్ లో రొటేట్ చేస్తే ఆ కీ చైన్ ఎండుకున్న ఆబ్జెక్ట్ అన్ని డైరెక్షన్స్ లోన ఫోర్స్ ని రిలీజ్ చేస్తుంది, పర్పెండికులర్ గా తప్ప. సో సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుంది కాబట్టి ఎర్త్ కి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది. బొరుటో ఈ ఫోర్స్ ని ఎర్త్ యొక్క చాక్రాతో కలిపి ఆ మొత్తం ఎనర్జీని ఉజుహికోలో యూజ్ చేయగలుగుతాడు. సో ఇదొక గాడ్ లెవెల్ జుట్సు అన్నమాట. సారాదా బొరుటోని అడుగుతుంది నువ్వు నిజంగానే ఒక్క షాట్ తో తనని చంపగలవా అని. సో బొరుటో చెప్తాడనమాట నేను హోల్డ్ బ్యాక్ చేయకపోతే ఖచ్చితంగా ఇది పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే ఉజుహికోకి లిమిటే లేదని చెప్తాడు. ఇటాచి చెప్పినట్టు ఎంత పవర్ఫుల్ జుట్సుకైనా ఒక డిఫెక్ట్ ఉంటుంది. అండ్ ఉజుహికోలో ఉన్న డిఫెక్ట్ ఏంటంటే బొరుటో ప్లానెట్ యొక్క చాక్రాన్ని ఛానల్ చేయాలి అంటే ఖచ్చితంగా తన రెండు కాళ్ళు భూమికి కాంటాక్ట్ లో ఉండాలి. అండ్ ఉజుహికోకి ఎంత టైం ఇస్తే అది ఎంత పవర్ఫుల్ గా మారడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని చార్జ్ చేయడానికి తనకు ఖచ్చితంగా టైం కూడా కావాలన్నమాట. బొరుటో ఉజుహికోని చార్జ్ చేస్తూ ఉండగానే హిడారి బొరుటో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఈ లోపలే కోనోహమారు రసన్ బ్యారియర్ టెక్నిక్ ని యూజ్ చేసి తనని బ్లాక్ చేస్తాడు. మళ్ళీ హిడారి క్లైమాక్స్ లోపలికి వెళ్ళిపోతాడు. బొరుటో కోనోహమారుతో మిమ్మల్ని హిమవారిని చూసుకోమన్నాను కదా, మీరెందుకు ఇక్కడికి వచ్చారో అని అడుగుతాడు. దానికి కోనోహమారు నేను ఎవరిని సేవ్ చేయాలి అనేది నేనే డిసైడ్ చేస్తాను, నువ్వు నాతో మాట్లాడే బదులు నీ జుట్సుని రెడీ చేయని చెప్తాడు. ఈ లోపలే హిడారి ఒక క్లైమాక్ నుండి బయటకు వచ్చి సారాదాని వెనక నుండి తన వుడ్ స్టైల్ తో క్యాప్చర్ చేస్తాడు. సారాదాని తన క్లైమాక్స్ యూజ్ చేసి లోపలికి లాక్కొని వెళ్ళిపోయే లోపే సారాదా చిడోరి స్ట్రీమ్ ని యూజ్ చేసి హిడారికి షాక్ ఇచ్చి తనని లిటరల్ గా గాల్లోకి విసురుతుంది. ఎందుకు విసురుతుందంటే హిడారిని నేలపైకి విసిరితే మళ్ళీ క్లైమాక్స్ లో నుండి తప్పించుకోగలుగుతాడు. అదే గాల్లో నుండి తను తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి తను అలా గాల్లోకి విసురుతుంది. సో ఇప్పుడు హిడారికి తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. ఇంకా ఉజుహికోని చార్జ్ చేస్తూ ఉంటే
బొరుటోకి మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు కాబట్టి తను అన్ఫినిష్డ్ ఉజ్హికోనే హిడారి మీద రిలీజ్ చేస్తాడు. దెబ్బకి భూమి అంతా షేక్ అయ్యి ఒక పెద్ద టొర్నాడో అక్కడ ఫామ్ అవుతుంది. లిటరల్ గా హిడారి పీస్ అయిపోతాడు. ఆ ఉజ్హికో ఫుల్ చార్జ్ అవ్వనప్పటికీ హిడారి యొక్క సగం బాడీ లేచిపోతుంది. హిడారి కింద పడిపోతున్న టైంలో తను క్లామాక్స్ ని యూజ్ చేసి వాటి నుండి తప్పించుకుందాం అనుకుంటాడు. బట్ కవాకి అక్కడికి వచ్చి క్లామాక్స్ ని స్ట్రింక్ చేసి కింద పడిన హిడారిని ఒక్కటే బ్లాస్ట్ తో డెస్ట్రాయ్ చేసి పారేస్తాడు. నాకు ఈ సీన్ చూసిన తర్వాత కిజిమోటో సెన్సే యొక్క బ్రిలియన్స్ ని పొగడకుండా ఉండలేకపోతున్నా. ఈ క్లామాక్స్ ఉన్న ఎనిమీస్ ని బొరుటో ఒక్కడే ఓడించలేడు అండ్ కవాకి కూడా ఒక్కడే ఓడించలేడు. కవాకి క్లామాక్స్ ని స్ట్రింక్ చేయగలిగితేనే బొరుటో ఎనిమిని ఓడించగలుగుతాడు. సో రేపొద్దున వీళ్ళు జ్యూరాని ఓడించాలి అంటే ఒకరితో ఒకరు కలవక తప్పదు. ఈ అన్న తమ్ముల వైరాన్ని పక్కన పెట్టక తప్పదు. బొరుటో కవాకితో కలిపి పనిచేయడానికి రెడీగా ఉంటాడు గాని కవాకి ఉంటాడా లేదా అనేదే చూడాలి. అండ్ వాళ్ళిద్దరూ కలిపి పనిచేయడానికి ఏం రీజన్ తోడ్పడుతుందో కూడా చూడాలి. బ్యాక్ టు ద చాప్టర్. కవాకి సగం మిగిలిన హిడారిని పీస్ చేసేస్తాడు. బట్ సడన్ గా ఆ పీసులన్నీ ఒక విచిత్రమైన బల్బులా మారుతాయి. దానికి రినేగన్ కూడా ఉంటుంది. కవాకి దాన్ని చూసి ఏంట్రా ఇది అనుకునే లోపలే బొరుటో దాన్ని పట్టుకొని తన కోట్ లోపల ఉన్న టోడ్ కి చూపిస్తూ ఇదేనా మీరు చెప్పింది అని అడుగుతాడు. ఇంకో పక్క టోడ్ లో నుండి కాషిన్ కోజీ ఇదంతా గమనిస్తూ ఉంటాడు. సో బొరుటో చేతిలో ఉన్న దాన్ని చూసి నేను కన్ఫర్మ్ చేశాను, ఇది అదే, నేను ముందు చూసింది కూడా ఇలాంటిదే, దాని పేరు థార్న్ సోల్ బల్బ్ అని చెప్తాడు. సో ఇక్కడ కాషిన్ కోజీ చెప్పిన దాన్ని బట్టి తను ఆల్రెడీ ఇలాంటిది చూశాడు. బట్ మనకి తెలిసిన దాని ప్రకారం షింజూస్ ఫార్మ్ అయింది రీసెంట్ గానే. అండ్ షింజు చనిపోతే తప్ప అలాంటి సోల్ బల్బ్ ఫార్మ్ అవ్వదని మనకు అర్థమైంది. దాన్ని కాషిన్ కోజీ ఆల్రెడీ చూసినట్టు కన్ఫర్మ్ చేస్తున్నాడు అంటే రెండు ఛాన్సులు ఉన్నాయి. కాషిన్ కోజీ కారాలో ఉండంగానే జిగెన్ హెల్ప్ తో షింజూస్ గురించి తెలుసుకొని ఉండాలి, లేదా షింజూస్ ని చూసి ఉండాలి. సెకండ్ ఛాన్స్ ఏంటంటే కాషిన్ కోజీ టైం ట్రావెల్ చేయగలుగుతాడు. అందరూ బొరుటో టైం ట్రావెల్ చేసి ఉంటాడని అనుకుంటూ ఉన్నారు. బట్ బొరుటోకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది కాషిన్ కోజీ. సో చూద్దాం కిజిమోటో సెన్సే ఏం ప్లాన్ చేశాడు. అండ్ బ్యాక్ టు ద చాప్టర్. బొరుటో కాషిన్ కోజీ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకోగానే కవాకి బొరుటో యొక్క కాలర్ పట్టుకొని అదేంటో ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అడుగుతాడు. దానికి బొరుటో దీన్ని యూజ్ చేసి నా సెన్సేని కాపాడుకోవచ్చు అని చెప్పారు. సో పక్కకు తప్పుకో లేదంటే చెయ్యి నరికేస్తా అని చెప్తాడు. కవాకి అయినా ఆపకుండా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సడన్ గా ఒక లేజర్ బీమ్ లాంటిది బొరుటో చెస్ట్ గుండా పాస్ అవుతుంది. దెబ్బకి బొరుటో ఆ సోల్ బల్బ్ ని కింద పడేసి అలానే కింద పడిపోతాడు. కోనహమారు, సారదా అండ్ సుమిరే బొరుటో దగ్గరకు వచ్చేస్తారు. కవాకి డెల్టాని ఏం జరిగింది అని అడిగితే తను జ్యూరా బొరుటోని అటాక్ చేసినట్టుగా చెప్తుంది. లిటరల్ గా కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి జ్యూరా బొరుటోని అటాక్ చేయగలిగాడు. బట్ చాలా దూరం నుండి అటాక్ చేయడం వల్ల అది బొరుటో వైటల్ స్పాట్ కి తగలకుండా మిస్ అవుతుంది. మనోడు షార్ప్ షూటర్ అన్నమాట. అంత దూరం నుండి కాల్చాడంటే అతడు మూవీలో చెప్పినట్టు మనోను కూడా ఖచ్చితంగా ఒలింపిక్స్ కి పంపించాలి. సో ఆ సోల్ బల్బ్ కింద పడిపోయి ఉంటే బొరుటో అది వాళ్ళ నాన్నని సేవ్ చేయడానికి పనికొస్తుంది అని చెప్పాడు కాబట్టి దాన్ని తీసుకోవడానికి వెళ్తుంది. జ్యూరా మళ్ళీ సారదా చేతిని అటాక్ చేస్తాడు. అండ్ విచిత్రంగా అది గాల్లోకి లేచి అందరూ చూస్తూ ఉండంగానే అది జ్యూరా యొక్క చేతిలోకి వెళ్లిపోతుంది. బేసిక్ గా అది ఒక చాక్రా ఫ్రూట్ లా ఉందన్నమాట. మనకి తెలుసు ఒక చాక్రా ఫ్రూట్ రెడీ అవ్వాలి అంటే ఒక గాడ్ ట్రీ చాలా మంది మనుషుల యొక్క చాక్రాని అబ్జర్వ్ చేయాలి. బట్ ఇలాంటి సోల్ బల్బ్ ఫార్మ్ అవ్వాలి అంటే దానికి ఒక్క మనిషి చాలు. సో సాస్కే ఒక ట్రీగా మారిపోయిన తర్వాత ఆ ట్రీ సాస్కేలో నుండి చాక్రాని అండ్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి ఒక సోల్ బల్బ్ గా మారింది. జ్యూరా ఆ సోల్ బల్బ్ ని చేతిలోకి తీసుకొని నీకు ఈ సోల్ బల్బ్ గురించి కూడా తెలుసు అని అనుకోలేదు బొరుటో, నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. గాడ్ ట్రీకి తినిపించడానికి కవాకి చాలు, నేను డిసైడ్ అయ్యాను బొరుటో, నువ్వు చావక తప్పదు అని అంటాడు. సో ఇప్పటిదాకా షింజూస్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి బొరుటో కవాకి ఓట్సుస్కిసే అయినా వాళ్ళని ఏం చేయకుండా సైలెంట్ గా వదిలేశారు. బట్ ఇప్పుడు జ్యూరాకి బొరుటో ఒక పెద్ద థ్రెట్ అని అర్థమైపోయింది. ఇలాగే వదిలేస్తే వాళ్ళు అనుకున్నది నెరవేరదు అని జ్యూరాకి అర్థమైపోయింది. సో వాళ్ళకి ఇప్పుడు మెయిన్ టార్గెట్ బొరుటోనే అనమాట. అండ్ ఇక్కడితో చాప్టర్ కంప్లీట్ అయింది. ఒక పక్క బొరుటో ఏమో ఇంజూర్ అయ్యి కింద పడిపోయి ఉన్నాడు అండ్ జ్యూరా ఏమో బొరుటోని చంపాలి అని డిసైడ్ అయ్యాడు. బొరుటోని రీజనరేట్ చేయడానికి పక్కనెవరూ లేరు. ఒకవేళ జ్యూరా బొరుటోని చంపడానికి వస్తే కవాకి సేవ్ చేయగలుగుతాడా, లేక బొరుటో చనిపోతే మోమోషికి కూడా చనిపోతాడు కాబట్టి మోమోషికి బయటకు వస్తాడేమో చూడాలి, లేదా తన మాస్టర్ అయిన కాషిన్ కోజీ వస్తాడేమో చూడాలి. నాకైతే ఒక్కసారి మోమోషికి బయటకు వస్తే చూడాలనుంది. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ ఆగస్ట్ 20th రిలీజ్ అవుతుంది అండ్ 21st మన ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.